వెల్కమ్ టు ఓకే టీవీ. దిస్ ఇస్ కావ్య. టుడే న్యూస్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. యోగా అంటే ఏమిటి? ఆ పేరు ఎలా వచ్చింది? అసలు ఏ దేశంలో పుట్టింది? 2015 నుంచి ప్రతి ఏడాది జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. జూన్ 21న ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు యోగా డేలో పాల్గొంటున్నారు. యోగా అంటే ఏమిటి? దానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఏ దేశంలో పుట్టింది? యోగా వల్ల ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 2014లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రజారోగ్యానికి అత్యంత అవసరమైన యోగాను అంతర్జాతీయంగా సెలబ్రేట్ చేయాలని ప్రతిపాదించారు. UNGA 69వ సెషన్ లో మోదీ ప్రసంగిస్తూ యోగా మన ప్రాచీన సంప్రదాయం నుంచి మనకు లభించిన అమూల్యమైన కానుక అని చెప్పారు. మనస్సు, శరీరం, ఆలోచన, కార్యాచరణల ఐక్యతను యోగా ప్రతిబింబిస్తుంది. యోగా అనేది ఒక సంపూర్ణ జీవన విధానం. మన ఆరోగ్యానికి, మన శ్రేయస్సుకు యోగా చాలా అవసరమని నొక్కి చెప్పారు. అప్పటి నుంచి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రపంచ వ్యాప్తంగా పాటిస్తున్నారు. ప్రపంచ యోగా దినోత్సవం ప్రతిపాదనను దాదాపు 175 సభ్య దేశాలను ఆమోదించాయి. జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి అనే సందేహం అందరికీ రావచ్చు. దీనికి ఒక కారణం కూడా ఉంది. ఈ రోజు ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉంటుంది. ఎక్కువ పగటి సమయం ఉండటంతో ఈ రోజును యోగా డేగా జరుపుకోవడం 2015 జూన్ 21 నుంచి షురూ అయింది. యోగా ఇండియాలోనే పుట్టింది. యోగా అనే పదం సంస్కృతం నుంచి పుట్టింది. వాస్తవానికి యోగాని అప్పట్లో యుజ్ అనేవారు. అది క్రమేణా యోగాగా మారింది. యుజ్ అంటే ఏకం చేయడం లేదా ఒక దగ్గరకు చేర్చడం అని అర్థం. అంటే మనస్సు, శరీరాన్ని ఏకం చేసి ఆరోగ్యాన్ని అందించే సాధనం. యోగాను సాక్షాత్తు ఆ ఆదియోగి ప్రారంభించాలని, అందుకే ఆ పేరు వచ్చిందని కూడా అంటారు. ఏది ఏమైనా యోగా ఒక మంచి వ్యాయామం. బరువులు ఎత్తక్కర్లేదు, పరుగులు పెట్టక్కర్లేదు. వివిధ సులువైన ఆసనాలతో ఆరోగ్యాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఇంద్రియాలను వశపరుచుకుని చిత్తముని ఈశ్వరుడి మీదకు మళ్లించడమే యోగా. ఇలా ఏకాగ్రత సాధించి పరమార్థ తత్వమునకు వెళ్లడమే యోగా. యోగా అంటే సాధన అని అర్థం. యోగాలో చాలా ఆసనాలు, సాధనాలు ఉన్నాయి. వీటన్నిటిని చేసేటప్పుడు పాటించే ఏకైక సూత్రం శ్వాసక్రియపై ధ్యాస ఉంచడం. ఇలా చేస్తే శ్వాసక్రియలోని ఇబ్బందులు దూరం అవుతాయి. శరీరంలో హార్మోన్స్ విడుదలై శరీరంతో పాటు మనస్సు కూడా హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. చాలా మానసిక సమస్యలు కూడా దూరం అవుతాయి. యోగా ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని, దీన్ని జీవన శైలిలో భాగం చేసుకోవాలని ప్రపంచానికి చెప్పడమే ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉద్దేశం. యోగా శారీరక శక్తిని, మనసును, ప్రశాంతతను రేకెత్తించే స్థానాలపై ఉంది. ఒకప్పుడు యోగాలో ఫిట్నెస్ కు అంత ప్రాధాన్యం ఉండేది కాదు. యోగాకు బదులుగా మానసిక స్పష్టతను పెంపొందించడం, ఆధ్యాత్మిక శక్తిని మెరుగుపరచడానికి ప్రాధాన్యత ఉండేది. కానీ దాని వల్ల కలిగే సత్ఫలితాలను చూసి ఫిట్నెస్ లో యోగాను భాగం చేశారు.